ఇప్పుడు మనకి ఇన్ని టెక్నాలజీలు, ఇంత హడావుడి, ఇంత హంగామా ఉండి, ఈ ఏజ్ గ్రూప్‌లో ఇప్పటికి కష్టాలు పడుతూ ఒక్కొక్క సినిమా రిలీజ్ అవ్వటం కోసం ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఎలా అయిపోయిందన్న సరిగ్గా మనం కంటెంట్ తీసినా కూడా ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ లేనిదే కరెక్ట్. అవును. కేర్ ఆఫ్ కంచన్ పారం అనే సినిమా రాణా గారు తీసుకుపోయి ఉంటే ఆ సినిమా ఎవరు చూసేవాళ్ళు అన్న? కానీ అలాంటి సినిమాలు ఎక్కడ ఆడుతున్నాయి? ఇప్పుడు మంజువల్ బాయ్స్ గురించి మాట్లాడుకుందాం అన్న. అవును. ఎవరున్నారు అందులో? ఎగ్జాక్ట్లీ ఎవరు తెలుసు? మన నిహారిక గారు ఒక సినిమా చేశారు కమిటీ కమిటీ కుర్రాడు. దాంట్లో హీరో పేరు తెలియదు. సినిమా హిట్. బేసికల్ గా అవి మన దాకా ఎందుకు వచ్చినాయి అంటే ఆడియన్స్ ఓటీటీలో చూడబట్టి మౌత్ టాక్ వల్ల వచ్చినాయి. అదే థియేటర్కి వెళ్తా ఉంటే కిల్ చేసేస్తారు మనోళ్ళు. అంటే నేను ఆడియన్స్ అన్నట్ల ప్రొడ్యూసర్స్ కిల్ చేసేస్తారు. మన తెలుగు నుంచి ఒక ఆర్టిస్ట్ వస్తున్నా అంటే ఎంకరేజ్ చేస్తాడు, ఒక ప్రొడ్యూసర్ వస్తున్నా అంటే వెంటనే ఎంకరేజ్ చేస్తారు, ఒక డైరెక్టర్ వస్తున్నా అంటే నీ దగ్గర కథ ఉందా, ఓకే. హీరోయిన్ అంటే నీకు తెలుగు వచ్చు కదా, పర్లేదు, ఓకే వచ్చేసి అంటారు. కానీ ఒక హీరో వస్తున్నాడంటే మాత్రం ది కాంట్ టేక్ ఇట్. నేను బేసికల్గా హీరో అవుదామని రాలేదన్నా. నేను విజయ్ సేతుపతి గారి లాగా, నాని గారి లాగా అవుదామని వచ్చా.